Hello everybody, welcome back to our UPSC, APPSC, TSPSC YouTube zone. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతిరోజు కూడా ఏ వీడియో నేను ఇందులో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇకపోతే ఇది మన న్యూ యూట్యూబ్ ఛానల్. మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ 2024 ఇందులో ఆప్షనల్ సబ్జెక్టు తెలుగు పేపర్ 1 లిటరేచర్ని ఒకసారి పరిశీలన చేద్దాం. పేపర్ 2024 సంవత్సరంలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీన్ని బట్టి నెక్స్ట్ 2025 మెయిన్స్కి తెలుగు లిటరేచర్ ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది మనకి అర్థమవుతుంది. 3 గంటల సమయం అనేది ఇస్తారండి. చూడండి, ఆప్షనల్ సబ్జెక్ట్కి 3 గంటల సమయం అనేది ఇస్తారు. గరిష్ట మార్కులు 250 మార్క్స్. పేపర్ 1 250 మార్క్స్కి ఉంటుంది ఆప్షనల్ పేపర్. ఓకే, ఇది ఆప్షనల్ తెలుగు అండి. ఇంకో కంపల్సరీ తెలుగు పేపర్ అని ఉంది. దాని గురించి మనం తర్వాత వీడియోలో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఆప్షనల్ పేపర్ మాత్రమే చూస్తున్నాం. ఓకే, అందులో పేపర్ 1 ఇక్కడ చూస్తున్నాం. దీని తర్వాత పేపర్ 2ని చూద్దాం. ఇదే వీడియోలో పేపర్ 1 మరియు పేపర్ 2 ఎలా వచ్చాయి అన్నది పరిశీలన చేద్దాం. మొదటిగా చూడండి, ప్రశ్నాపత్రం యొక్క నిర్దిష్ట సూచనలు. ప్రశ్నలకు సమాధానాలు రాయటానికి ముందు దయచేసి క్రింద పేర్కొన్న ప్రతి సూచనను జాగ్రత్తగా చదవండి. ఇక్కడ 8 ప్రశ్నలు అనేవి ఇస్తున్నారు. ఆ 8 ప్రశ్నల్ని 2 భాగాలుగా విభజించి ఇస్తున్నారు. అది అంటే సివిల్ సర్వీసెస్లో తెలుగు ఆప్షనల్ని తీసుకుంటే పేపర్ 1లో 8 ప్రశ్నలు ఉంటాయి. 2 భాగాలుగా విభజించి ఇస్తారు. అయితే ఈ 2 భాగాలలోని 8 ప్రశ్నలలో మొత్తం మీద కనీసం 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తప్పనిసరిగా 5 ప్రశ్నలకు సమాధానం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అందులో 1వ ప్రశ్నకు 5వ ప్రశ్నకు సమాధానాలు తప్పనిసరి. అంటే 1వ ప్రశ్న 5వ ప్రశ్న వీటిని రాస్తూ మిగిలిన 3 ప్రశ్నలకు జవాబులు ఇంకేవైనా రాసుకోవచ్చు. మిగిలిన 3 మొత్తం 8 ఇస్తారండి. 8 ప్రశ్నలలో 1వ ప్రశ్న 5వ ప్రశ్న తప్పనిసరిగా రాయాలండి. మిగిలినటువంటి 3 ప్రశ్నలు మీకు నచ్చినవి రాసుకోవచ్చండి. ఆ విధంగా 5 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇక ప్రతి ప్రశ్నకు లేదా ప్రశ్నలోని ఒక విభాగానికి కేటాయించిన మార్కులు ఆ ప్రశ్న పక్కనే సూచించబడ్డాయి. సమాధానాలు తప్పనిసరిగా తెలుగు లిపిలోనే రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రశ్నలలో పద పరిమితి ఏదైతే ఇస్తున్నారో ఆ పద పరిమితిని పాటిస్తూ జవాబు రాయాల్సి ఉంటుంది. వరుస క్రమంలో రాసిన ప్రశ్నలే అంటే ప్రశ్నలకు జవాబులు వరుస క్రమంలో రాయాల్సి ఉంటుంది. ప్రశ్నలకి జవాబులు వరుస క్రమంలో రాయాలి, చూసుకోండి. అలాగే కొట్టివేయకపోతే పాక్షికంగా రాసిన సమాధానాలు కూడా పరిగణలోకి వస్తాయి. అది ఒకవేళ మీరు అది క్రాస్ చేయకుండా అలాగా రాసి వదిలేస్తే వాటిని కూడా సమాధానాలుగా గుర్తిస్తారు. ప్రశ్న జవాబు లఘుపత్రంలో ఖాళీగా విడిచిపెట్టిన ఏ ఒక్క పుటను కానీ పుటలోని కొంత భాగం కానీ తప్పనిసరి కొట్టివేయాలి. అంటే మీరు ప్రశ్నకి జవాబు రాసిన తర్వాత ఆ పేపర్లో కనుక ఏమైనా స్పేస్ అనేది మిగిలితే అక్కడ కంపల్సరిగా ఇక్కడ ఏం చేయాలి? ఒక గీత అనేది పెట్టాల్సి ఉంటుంది. ఖాళీగా ఉంచకూడదు. ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు, చూసుకోండి మీరు. ఇకపోతే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. సమాధానం 150 పదాలకు మించకూడదు. చూడండి, ఇక్కడ అన్ని ప్రశ్నలు ABCDE అన్ని ప్రశ్నలు కూడా రాయాల్సి ఉంటుంది. ఏ ఒక్క ప్రశ్న కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఓకే, అన్నీ కూడా రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు కేటాయించారు.
సమాధానం 150 పదాలు, 150 పదాలకు మించకూడదు. ఇది ఇందులో భాగంగా మొదట ఏమిచ్చారు, ద్రావిడ భాషల్లో తెలుగు స్థానాన్ని మరియు ప్రాచీనతను వివరించండి. 10 మార్కులు ఇచ్చారు. ప్రాచీన ఆధునిక తెలుగు భాషల్లో కనిపించే ధ్వని భేదాలను పేర్కొనండి. మరో 10 మార్కులకి ఇచ్చారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో తెలుగు ఉపయోగంని విశ్లేషించండి. మరో 10 మార్కులు ఇచ్చారు. తెలుగు భాషపై ఇతర భాషల ప్రభావం తీరుచున్నులను విశదీకరించండి అని మరో 10 మార్కులు ఇచ్చారు. భాష ఆధునికీకరణలో భాషా ఉద్యమాల పాత్రను వివరించండి. ఇలా 50 మార్కులకి ఒక్కొక్క ప్రశ్నకు 10 మార్కులు చొప్పున 5 ప్రశ్నల్ని ఇక్కడ మీకు అందించారు. ఇక రెండవ ప్రశ్న చూద్దాం. రెండవ ప్రశ్నని పరిశీలన చేస్తే ఈ రెండవ ప్రశ్నలో కూడా అన్ని ప్రశ్నలకి కూడా సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ 3 ప్రశ్నలకి కూడా కంపల్సరీగా సమాధానం రాయాల్సి ఉంటుంది. తెలుగు భాషా పదాల కల్పనలో పత్రికల కృషిని సోదాహరణంగా వివరించండి. అలాగే భాషా ప్రామాణికీకరణలో సమస్యలు, పరిష్కారాలు చర్చించండి. తెలుగులో సామాజిక మాండలికాలు, భాషాభివృద్ధిని గురించి చర్చించండి. మొదటి 2 ప్రశ్నలు అంటే ఏ, బి ప్రశ్నలు 20 మార్కుల చొప్పున వాటికి కేటాయించడం జరిగింది. సి ప్రశ్నకి 10 మార్కులని దీనికి కేటాయించారు. ఈ 3 ప్రశ్నలకు కూడా తప్పనిసరిగా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అంటే ఒకవేళ రెండవ ప్రశ్న మీరు రాయాలి అనుకుంటే ఈ 3 కూడా రాయాల్సి ఉంటుంది. అది ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అయితే కంపల్సరీ, ఈ 5 మాత్రం కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 2 మీకు తెలిస్తే 3 రాయొచ్చు. ఇవి తెలియకపోతే క్వశ్చన్ నెంబర్ 2 విడిచిపెట్టి క్వశ్చన్ నెంబర్ 3ని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ అనేది ఉంది. క్వశ్చన్ నెంబర్ 1కి మాత్రం ఆప్షన్ లేదు, తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఏ, బి ప్రశ్నలకి 20 మార్కులు కేటాయించారు. సి ప్రశ్నకి 10 మార్కులు కేటాయించారు. తెలుగు వాక్యంలోని రకాలు, వాటి నిర్మాణ రీతులను వివరించండి. 20 మార్కులు ఇచ్చారు. అనువాదాలలో తలెత్తే సామాజిక సాంస్కృతిక సమస్యలను, వాటిని అధిగమించవలసిన తీరును వివరించండి. ఇలాగ ఈ 2 ప్రశ్నలు చెరో 20 మార్కులు చొప్పున 40 మార్కులు ఇచ్చారు. ప్రత్యక్ష పరోక్ష సంవాద విధానాన్ని వివరించండి అని చెప్పి ఇది 10 మార్కులకి ఈ ప్రశ్న ఇచ్చారు. ఇది ఇక 4వ ప్రశ్నని పరిశీలన చేస్తే 4వ ప్రశ్న చూడండి. మీకు తెలిస్తే 2వ ప్రశ్న రాయొచ్చు. 2వ ప్రశ్న రాయకపోతే దాన్ని విడిచిపెట్టి 3వ ప్రశ్న రాయొచ్చు. 3వ ప్రశ్న కూడా మీకు తెలియకపోతే ఆన్సర్ 4వ ప్రశ్నని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 4వ ప్రశ్న కూడా ఒకరు రాస్తే అన్ని ప్రశ్నలు కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ జవాబులు రాయాల్సి ఉంటుంది. చూడండి, వ్యవహారిక భాషా ఉద్యమం వల్ల తెలుగు భాషకు జరిగిన మేలు మరియు కీడు చర్చించండి. వ్యావహారిక భాషా ఉద్యమం వల్ల తెలుగు భాషకు జరిగిన మేలు మరియు కీడు చర్చించండి. ఆంధ్రం, తెలుగు పదాల వ్యుత్పత్తి వికాసాలను పేర్కొనండి. మూల ద్రావిడ భాష నుంచి ఆధునిక భాష వరకు తెలుగు పద నిర్మాణంలో జరిగిన పరిణామంని వివరించండి అని చెప్పి ఈ విధంగా ఇక్కడ ప్రశ్నల్ని అడగడం జరిగింది. ఇవి ఇకపోతే 5వ ప్రశ్న సెక్షన్ బి అంటే సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు ఇచ్చారు. సెక్షన్ ఏలో 4 ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ బిలో 5వ ప్రశ్న తప్పనిసరిగా దీన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 5వ ప్రశ్నని తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. దీన్ని ఆప్షనల్లో విడిచిపెట్టడానికి ఇక్కడ అవకాశం లేదు. తెలుగులో మహాభారత రచన నేపథ్యంని వివరించండి. మార్గ దేశ కవిత భేదాలను విశ్లేషించండి. తెలుగు సాహిత్యంలో తెక్కన మార్గంని విశ్లేషించండి. పాల్కురికి సోమనాథుని యొక్క రచనలు యొక్క విశిష్టతను తెలపండి. తాళపాక అన్నమయ్య భక్తి తత్వంని వివరించండి. ఇలా 5 ప్రశ్నల్ని 10 మార్కులు చొప్పున అడిగారు. ఇది చూసుకోండి.
ఇక్కడ 50 మార్కులు అని ప్రతి ప్రశ్న కూడా 50 మార్కులు కేటాయించారు. అన్ని ప్రశ్నలకి కూడా 50 మార్కులు కేటాయించారు. ఏ 5 ప్రశ్నలు మీరు రాసినా కూడా ఇక్కడ 5 ఇంటూ 50 250 మార్కులు. ఇది తప్పనిసరి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ తప్పనిసరిగా రాయాలి. ఇకపోతే 6th క్వశ్చన్. ఇక్కడ నుంచి ఆప్షనల్స్. మీరు ఏ ప్రశ్న తెలిస్తే ఆ ప్రశ్న ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. 6వ ప్రశ్న, ప్రబంధ సాహిత్యం యొక్క విశిష్టతను పేర్కొనండి. శతక ప్రక్రియ లక్షణాలను, శతక కవిత వికాసాన్ని సోదాహరణగా తెలపండి. చామకూర వెంకటకవి రచనా వైశిష్ట్యంని పేర్కొనండి అని ఇక్కడ ఈ 3 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు కరెక్ట్గా మీకు తెలిస్తే 6వ ప్రశ్న జవాబుగా రాయాల్సి ఉంటుంది. వీటిలో ఏదైనా తెలియకపోయినా కూడా 7వ ప్రశ్నని మీరు ఆప్షనల్గా తీసుకోవచ్చు. అది ఇక్కడేం అడిగాడు? తెలుగులో వచ్చిన కవిత ఉద్యమాలు, అవి సాధించిన ఫలితాలు, వీటిని విశదీకరించమన్నాడు. తెలుగు కథానిక శిల్ప పరిణామంని తెలపమన్నాడు. అభ్యుదయ కవిత్వ ప్రస్థానాన్ని విశదీకరించమని అడిగాడు. ఈ 3 కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది ఒకవేళ 7వ ప్రశ్నని మీరు తీసుకుంటే. లేదు 8వ ప్రశ్నని తీసుకుంటే కనుక ఆప్షనల్గా ఇక్కడ అన్ని ప్రశ్నలకు ఇక్కడ కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. దళిత స్త్రీవాద దృక్పథాల ద్వారా వచ్చిన సామాజిక మార్పులను విశ్లేషించండి. జానపద కళలకు ఆదరణ కొరవడటానికి కారణాలు వివరించండి. పోతన కవిత తత్వంని విశదీకరించండి అని చెప్పి అడిగాడు. ఈ విధంగా సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు, సెక్షన్ బిలో మరో 4 ప్రశ్నలు, ఓవరాల్గా 8 ప్రశ్నలు అడిగాడు. అందులో ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్స్, వాటికి కంపల్సరీగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మిగిలినటువంటి వాటికి ఏవైనా 3 ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది పేపర్ 1, తెలుగు లిటరేచర్లోని పేపర్ 1 ఇది. ఓకే, ఇప్పుడు మనం తెలుగు లిటరేచర్ పేపర్ 2ని ఇప్పుడు మనం చూద్దాం. పేపర్ 1 చూసాం కదా లిటరేచర్. పేపర్ 2ని ఇప్పుడు మనం చూద్దాం. తెలుగు లిటరేచర్ పేపర్ 2. ఓకే, ఇది కూడా సేమ్ 3 గంటల సమయం ఇచ్చారు. మొత్తం 250 మార్కులకి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. పేపర్ 1కి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో పేపర్ 2కి అవి ఇన్స్ట్రక్షన్స్. 8 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఈ 8 ప్రశ్నలు 2 భాగాల్లో ఉంటాయి. సెక్షన్ ఏలో 4 ప్రశ్నలు, సెక్షన్ బిలో 4 ప్రశ్నలు. వీటిలో 1, 5 ప్రశ్నలు కంపల్సరీ క్వశ్చన్స్. అక్కడ ఆప్షన్స్ అనేవి లేవు. ఫస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ కంపల్సరీగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాటిలో ఏ 3 క్వశ్చన్స్ అనేవి తీసుకోవచ్చు. అది ఇవన్నీ మిగిలినవి కూడా సేమ్. ఇప్పుడు సెక్షన్ ఏలో చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూద్దాం. క్రింది 5 పద్యాలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానాలు రాయండి. క్రింది పద్యంలోని వైభవ వైచిత్రి చూడండి. వైభవ వైచిత్రిని మరియు అక్షర రమ్యతను విశదీకరించండి. విపరీత ప్రతిభాషలేమిటికి నుర్వీనాథ అని దుష్యంతుని చరిత్ర అన్న ఘట్టం నుంచి పద్యం ఇచ్చి, నన్నయ్య కవితా రీతుల్లో అక్షర రమ్యతను, అలాగే వైభవ వైచిత్రిని ఇక్కడ వివరించమని అడిగాడు. ఇకపోతే నెక్స్ట్ ఏమడిగాడు? ఇంకొకటి, వీటన్నిటికీ కంపల్సరీగా సమాధానం రాయాల్సి ఉంటుంది. కంపల్సరీ, ఇక్కడ ఆప్షన్కి అవకాశం లేదు. క్రింది పద్యంలోని వర్ణన అలంకార శిల్పంని, శబ్ద ప్రయోగ వైశిష్ట్యంని విపులీకరించమన్నాడు. మేలిమి మంచు కొండను ఉపమింపంగా జాలిని ఎంచక్కనికి అని చెప్పి
దీనిని ఈ పద్యంని అడగడం జరిగింది. ఒకసారి చూడండి. ఈ పద్యం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ పద్యం నుంచి గూఢ మర్ష వ్యంగ్యోక్తులను కవి ఏ విధంగా ఆవిష్కరించాడో వివరించమని అడిగారు. ఏ నిటులంటి నా వలవ ఇంకను నీవును రాజు దమ్ములుంగా రుచితంబు చూచి మన కార్యము అని చెప్పి ఈ పద్యంని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇకపోతే చూడండి, ఇక్కడ తర్వాత పద్యము భారతీయ స్త్రీ హృదయంలోని భావ ఆవేశాలకు ప్రత్యేకగా కవి ఈ క్రింది పద్యంని చిత్రించిన తీరును వివరించండి. చిత్తము వేరొకర్తో పై చేర్చి మరల్పగా నేరకేము అని చెప్పి ఉన్నటువంటి ఈ పద్యంని చదివిన తర్వాత దీనిలో ఉన్నటువంటి తాత్పర్యంని అర్థం చేసుకుని, భావాన్ని అర్థం చేసుకుని, దాన్ని బట్టి భారతీయ స్త్రీ యొక్క హృదయంలోని భావ ఆవేశాలను దానికి ప్రత్యేకగా కవి ఈ పద్యం ఎలా చిత్రించాడో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మరొక పద్యం ఉంది. ఈ పద్యంలో నుంచి ఇదేంటిది శేషపద్యం అనుకుంటా. శేషపద్యం ఇచ్చారు. వరమిచ్చినట్టి శంకరుని నెగ్గుదలంచు భస్మాసురుని పేరు బాపినావు అన్న పద్యంని, శేషపద్యంని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ శేషపద్యంని చదివి దీని ఆధారంగా పౌరాణిక అంశాలను క్రోడీకరించమని అడిగాడు. చూడండి, ఈ పద్యంలో ఏమడిగాడండి? ఈ పద్యంలో పౌరాణిక అంశాలను క్రోడీకరించమన్నాడు. పద్యం చదివి తాత్పర్యం అర్థం చేసుకుని పౌరాణిక అంశాలని ఇందులో క్రోడీకరించాలి. ఇంతకుముందు పద్యంలో ఏమడిగాడు? అందులో పౌరాణిక అంశాలను క్రోడీకరించాలి. ఇందులో భారతీయ స్త్రీ హృదయంలోని భావ ఆవేశాలకు ఒక ప్రతిరూపం ఇమ్మన్నాడు. ఎలా కవి వాటికి అనుగుణంగా ఈ పద్యం చిత్రించాడు, వివరించమన్నాడు. అలాగే ఇక్కడ ఈ పద్యంలో గోడ మర్ష వ్యంగ్యోక్తులను కవి ఎలా ఆవిష్కరించాడో వెతికి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అలాగే దీనిలో ఏమడిగాడు? వర్ణాలంకార శిల్పంని, శబ్ద ప్రయోగ వైశిష్ట్యంని విపులీకరించమన్నాడు. ఇక్కడేమడిగాడు? వాగ్వైభవ వైచిత్రిని, అక్షరరంగతిని విశదీకరించమని అడిగాడు. అది ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క అంశం అడిగాడు. అవి చూసుకోండి. ఇకపోతే 2, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. భారతీయ సనాతన ధర్మంని దుష్యంత చరిత్ర ద్వారా కవి ఏ విధంగా ఆవిష్కరించాడు? దుష్యంత చరిత్ర ద్వారా భారతీయ సనాతన ధర్మంని వివరించమన్నాడు. సుగాత్రి శాలీనుల కథను మానసిక విశ్లేషణ దృక్పథంలో విశ్లేషించండి. గుణనిధి కథ ద్వారా కవి సమాజానికి తెలియజేయదలుచుకున్న సందేశంని వివరించండి. ఈ విధంగా ప్రశ్నలు అడిగాడు. ఇక 3వ ప్రశ్న చూడండి. ద్రౌపది మానసిక భావోద్వేగాలను, ఆమె వాగ్వైభవాన్ని కవి ఏ విధంగా చిత్రించాడు అని అడిగాడు. మొల్ల రామాయణం బాలకాండలోని పద్యరచన రమణీయకతను విపులీకరించిన రీతిని విశ్లేషించమని అడిగాడు. ఆంధ్ర నాయక శతకంలోని చిత్రించిన ఆనాటి చారిత్రక సాంస్కృతిక వైభవాలను విశదీకరించండి అని చెప్పి అడిగాడు. ఇకపోతే 4వ ప్రశ్న, కళాపూర్ణోదయం కావ్యంలో పింగళి సూరణ చిత్రించిన సుగాత్రి శాలీనుల దాంపత్యం నేటి ఆధునిక దాంపత్యంతో తులనాత్మకంగా పరిశీలించండి అని అడిగాడు. శ్రీకృష్ణ రాయబారంలోని దౌత్య సూత్రాలను నేటి రాజకీయ దౌత్య విధానాలతో అన్వయించి విశ్లేషించండి.
వ్యాజస్తుతి శతకము అనే పేరు ఆంధ్ర నాయక శతకానికి ఎలా అన్వయించవచ్చో వివరించండి అని చెప్పి అడిగాడు. ఇకపోతే ఇది సెక్షన్ బిలోకి వస్తే, సెక్షన్ బి క్రింది 5 ప్రశ్నలకు సూచించిన విధంగా 150 పదాలకు మించకుండా సమాధానం రాయండి అని చెప్పి అడిగాడు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కూడా కంపల్సరిగా 5th క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. నో ఆప్షన్, 5th క్వశ్చన్కి ఆప్షన్ లేదు. ఇక్కడ పద్యం ఇచ్చాడు. పదవుల పీటలెక్కి ఎనువారము లంచవు అని చెప్పి ఈ పద్యం ఇచ్చాడు. ఈ పద్యం ద్వారా సమకాలీన వ్యక్తుల యొక్క దురన్యాయాలను కవి ఏ విధంగా చిత్రించాడో అన్నది ఈ పద్యం ఆధారంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పద్యం చూడండి. మా పూర్వాంధ్ర ధరాధినాయక కథా మంజూషిక రత్న గాథ పద్యావళి పేరిహారి అనేటటువంటి ఈ పద్యం ద్వారా విశ్వనాథ వారు తెలుగు ప్రాంతీయ అభిమానాన్ని విపులీకరించిన విధానాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇకపోతే శ్రీశ్రీ గారు చారిత్రక అధ్యయనానికి సంబంధించి శ్రీశ్రీ పేర్కొన్న భావాలను ఆవిష్కరించమన్నారు. నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణ ఉద్యోగం, నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ శక్తం అన్నటువంటి ఈ కవిత తీసుకుని చారిత్రక అధ్యయనానికి సంబంధించి శ్రీశ్రీ గారి యొక్క భావాలని ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు. ఇది చాలా ఈజీ అండి, ఇది పెద్ద కష్టమేం కాదు. సో ఆయా గ్రంథాలని మీరు సేకరించి ఆయా గ్రంథాల్లో ఉన్నటువంటి పద్యాలని మీరు అంటే ఏ పద్యం నుంచి ఏ పద్యం వరకు చదవమని చెప్పాడో క్లియర్గా సిలబస్లు ఇచ్చేసాడు. అవునా, ఇంతకుముందు మన సిలబస్ చెప్పుకున్నాం, ఇంతకుముందు వీడియోలో తెలుగు సిలబస్ మనం చెప్పుకున్నాం. ఏ పద్యం నుంచి ఏ పద్యం వరకు చదువుకోవాలి అని చెప్పి క్లియర్గా సిలబస్ మెన్షన్ చేశాడు. సో ఆ సిలబస్ మీరు చదువుకుంటే వీటికి ఆన్సర్స్ మీరు చేయగలరు. ఆ సిలబస్ మనం చదవలేదు, ఆ సిలబస్ మనం చూడలేదు కాబట్టి కష్టంగా అనిపిస్తున్నది తప్పించి ఆ సిలబస్ చూసిన వారికి ఇవి చాలా ఈజీ. అర్థమవుతుందా? అది సిలబస్ చూస్తే ఏదైతే సిలబస్ మెన్షన్ చేశాడో ఆ సిలబస్ ప్రకారం చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా ఈజీ. చక్కగా ఎగ్జామ్లో మీరు వీటికి ఆన్సర్స్ మీరు చేయగలరు. ఇకపోతే చూడండి, కొండ వీటను పాదుకున్నట్టి మట్టిలో సైతమ్ము కర్పూర సౌరభమ్ములు వీచు అని ఉంది. దీని ఆధారంగా కావ్య వస్తువు అంటే కావ్యానికి చివర ఉన్న ఈ 2 పంక్తుల్లోనే ఉంది. సో ఈ 2 పంక్తుల ఆధారంగా కావ్యానికి చివర ఉన్నటువంటి కావ్య వస్తువుని సమర్థించమన్నాడు. ఆ పని చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఇక ఈ క్రింది కవితలోని కవి స్వేచ్ఛా ప్రియత్వంని ప్రకృతి తదాత్మకతను విశదీకరించండి అని చెప్పి అడిగాడు. అలరు పడంతే జక్కిలి గింత వెట్టి విరిచేడే పులకింప సరసను బాడి అని చెప్పి ఒక కవిత అనేది ఇక్కడ ఉంది. ఈ కవితలో కవి స్వేచ్ఛా ప్రియత్వంని ప్రకృతి తదాత్మ్యకతను సో ఎలా ఎక్స్ప్లెయిన్ అంటే ఎలా ఆయన విపులీకరించాడో కవి దాన్ని మీరు చెప్పమని అడిగారు ఈ ప్రశ్న ద్వారా. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 6వ ప్రశ్న నుంచి మీకు ఆప్షనల్, ఇక్కడ నుంచి ఆప్షనల్ మీకు ఏది తెలిస్తే అది రాయొచ్చు, తెలియకపోతే వదిలేయచ్చు. అది ఏది రాసినా కూడా ఏ ప్రశ్న మీరు అటెంప్ట్ చేసినా కూడా అందులో ఉన్న 3 అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. భారతీయ చక్రవర్తుల ధర్మనిష్ట తత్పరతను మాధవ వర్మ కవితా ఖండిక ద్వారా కవి ఆవిష్కరించిన తీరును వివరించండి. క్లేసిజంతో పాటు జాతీయ దురహంకారం కూడా అభ్యుదయ నిరోధకమైనదే అని చెప్పిన శ్రీశ్రీ మాటల్లోని ఔచిత్య అనౌచిత్యాలను చర్చించండి. కర్పూర వసంతరాయలు కావ్యం ద్వారా సి నారాయణ రెడ్డి గారి వర్ణన అలంకార శిల్ప చాతుర్యంని విపులీకరించండి.
అని ఇక్కడ ప్రశ్నలు అడిగారు. ఈ 3 ప్రశ్నలు ఇక్కడ అడిగారు. ఈ 3 మీరు రాసుకోవచ్చు. ఈ 3 తెలియకపోతే ఇక్కడ 7వ ప్రశ్న ఉంది చూడండి. జాషువా గారి గబ్బిలం కావ్యం ప్రతీకాత్మక కావ్యం. జాషువా గారి గబ్బిలం కావ్యం ప్రతీకాత్మక కావ్యం అని సమీక్షించండి అని ప్రశ్న అడిగారు. శారద లేఖలు ద్వారా తెలియవచ్చే ఆనాటి స్త్రీల స్థితిగతులను, వాళ్ళ మనోభావాలను విపులీకరించండి అని అడగడం జరిగింది. ఇవి ఏనను సతతంబు నాకు కడు నిష్టంబులయ్యుండు అని నన్నయ్య పేర్కొన్న రాజరాజ నరేంద్రుని అభీష్టాలను విపులీకరించండి అని చెప్పి అడిగారు. ఇక 8వ ప్రశ్న, చైతన్య స్రవంతి అంటే ఏమిటో నిర్వచించి రావిశాస్త్రి గారి అల్పజీవిలో రచయిత ప్రదర్శించిన నూతనత్వాన్ని విశదీకరించండి అని చెప్పి అడిగాడు. ఆధునిక కథానిక సమున్నత గోపురానికి గురజాడ వారి ఆనిముత్యాలు మూల స్తంభాలు సమీక్షించండి అని ప్రశ్న అడగడం జరిగింది. ఆత్రేయ గారి నాటక శిల్ప కళా కౌశల్యాన్ని, సంభాషణ చాతుర్యంని ఎన్జిఓ నాటకం ఆధారంగా నిరూపించండి అని చెప్పి అడిగారు. ఇది ఈ విధంగా మొత్తం 8 ప్రశ్నలు. పేపర్ 1లో ఒక 8 ప్రశ్నలు, పేపర్ 2లో ఒక 8 ప్రశ్నలు, ఈ విధంగా మొత్తం 16 ప్రశ్నల్ని మీకు ఇక్కడ అడగడం జరిగింది. ఇది పేపర్ 1 మరియు పేపర్ 2. ఇదండి తెలుగు లిటరేచర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ సబ్జెక్ట్లో ఇలా ఉన్నాయి. చాలా ఈజీ. ఆ పుస్తకాలు మీరు తెచ్చుకొని ఆ పుస్తకాల ఆధారంగా చక్కగా వాటిని మీరు చదువుకొని ఒక నోట్స్ అనేది మీరు తయారు చేసుకుంటే సివిల్ సర్వీసెస్ తెలుగు ఆప్షనల్ స్కోరింగ్ సాధించడం అనేది చాలా ఈజీ. ఓకే, సరే. ఈ వీడియోలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్ యొక్క సిలబస్ చూసాం కదా. తర్వాత వీడియోలో మనము ఇక్కడ తెలుగు కంపల్సరీ పేపర్ అనేది ఉంటుంది. కంపల్సరీ పేపర్ తెలుగు అనేది ఉంటుంది. సో దానిలో ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారు, వాటిని ఎలా మనం రాయాల్సి ఉంటుంది, దాని ప్యాటర్న్ ఏంటి, ఆ వివరాల గురించి మనం తర్వాత వీడియోలో మనం చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.